యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడా అంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు చాలా మంది. ఈ క్లారిటీ వెనక కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. దీనికి తోడు ఎన్టీఆర్ డేరింగ్ డెసిషన్స్ కూడా ఉన్నాయి. ఆ లెక్కలన్నీ చూస్తే దేవరా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమని మీరు అనుకుంటారు. ఓ ఫ్లాప్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో చేస్తే అది హిట్టే. 2015 ఎన్టీఆర్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. అయినా మరో ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడు. అతనే పూరి జగన్నాథ్. ఇటు పూరి ఫ్లాపుల్లో ఉన్నాడు. అయినా ఎన్టీఆర్ నమ్మాడు. ఆ నమ్మకం నిజమైంది. ఇద్దరూ కలిసి టెంపర్ మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. ఎన్టీఆర్ కెరియర్ లో టెంపర్ ఓ స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. వన్ నేనొక్కడిని మూవీతో ఫస్ట్ టైం మహేష్ బాబు లాంటి టాప్ హీరోను డైరెక్ట్ చేసిన సుకుమార్ ఫ్లాప్ చూశాడు. ఇక స్టార్ హీరోలు అతన్ని పట్టించుకోరనుకున్న టైంలో ఎన్టీఆర్ పట్టించుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో బ్లాక్ బస్టర్ అయింది. కొరటాల శివ ఆచార్యతో డిజాస్టర్ ఇచ్చి ఉన్నాడు. అయినా ఎన్టీఆర్ ఇబ్బంది పడలేదు. అతనికి ఛాన్స్ ఇచ్చాడు. పాన్ ఇండియన్ సినిమాగా వస్తున్న దేవరా కూడా ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమనేది ఈ క్యాలిక్యులేషన్స్ వెనుక ఉన్న